యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. బైబిల్ ఏది? తెచ్చుకో బైబిల్. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం ఇలా రాయబడి ఉంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయను. దేవునికి మహిమ కలుగునుగా. జాగ్రత్త వినండి, మనసు పెట్టండి, హృదయపూర్వకంగా వినండి. ఒక్క మాట తప్పైనా నేను రేపు దేవుడు లెక్క అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముందే సరి చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. యిర్మీయా భక్తుడితో దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేసేదను అనేటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం కాబట్టి ఈ వాక్యాన్ని మనం కాస్త ధ్యానం చేసుకుందాము. ఈ గొప్ప సంగతులు, ఈ గూఢమైన సంగతులు అంటే ఏంటి? మనుషులు ఎవ్వరూ కూడా అన్ని తెలిసినోళ్ళు కాదు. మనుషులు ఎవరు కూడా అన్ని తెలిసినోడు కాదు. అన్ని తెలిసినోడే అజ్ఞాని. అన్ని నాకు తెలుసు అనుకుంటాడు చూడు, ఆడ అజ్ఞాని అన్నమాట. జ్ఞాని కాదు. అన్ని ఎవరికి తెలుసు అంటే నా దేవుడు ఒకరికి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఎవరికి ఇస్తాడంట అవి? తనకు మొర్ర పెట్టేవారికి. హల్లెలూయా. అంటే ప్రార్థన చేసే వారికి తను ఏం చేస్తాడంటే గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు తెలియజేస్తానని అర్థం అనమాట. హల్లెలూయా. వాక్యమే చెబుతూ ఉంది అక్కడ. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఎక్కడేముందో నీకు తెలియదు. అవునా? ఏ దేశంలో ఏ యొక్క విధానం నడుస్తుందో నీకు తెలియదు. ఏ రాష్ట్రంలో ఏ విధానం నడుస్తుందో నీకు తెలియదు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ విధంగా ఉంటుందో దేవుడు అద్భుతంగా తెలియజేస్తాడు. అవునా కాదా? అవునా కాదు చెప్పండి. డిస్టర్బ్ ఎందుకు అవుతుందని నాకు అర్థం కావట్లేదు. ఇది చూడండి, నా వైపు చూడండి, వాక్యం వైపు చూడండి. వాక్యం ఏనంటే జాగ్రత్త. గొప్ప సంగతులు ఎవరికి తెలియజేస్తాడంటే ప్రార్థన చేసే వారికి తెలియజేస్తాడు. ఎవరికి తెలియజేస్తారు? ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి దేవుడు అద్భుతంగా తెలియజేస్తాడు. అందుకే చాలా మంది అంటారు పాస్టర్తో మాట్లాడలేము అంటారు. ఎందుకో తెలుసా? పాస్టర్ అంటే అర్థం ఏంటంటే, పాస్టర్ అంటే ప్రభుతో గడిపేవాడు, దేవునితో గడిపేవాడు. అలాగని అందరూ ఉన్నారా అంటే అందరూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరి గురించి నాకు అనవసరం. దేవుడితో గడిపే అనుభవం నీకు ఉంటే, దేవుడితో మాట్లాడే అనుభవం నీకు ఉంటే, దేవుడితో మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉంటే, నీకు తెలియలేని గొప్ప సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేశారు. నేను మాట్లాడుతున్నాను, చాలాసేపు మాట్లాడింది ఆవిడ. పాపం 4 రోజులు బట్టి నేను చేస్తుంది, నా ఖాళీ లేక నేను మాట్లాడడానికి అవ్వలేదు. ఫోన్ చేసింది, బ్రదర్ కల్వరి సతీష్ గారు ఉన్నారు కదా, కల్వరి టెంపుల్లోని నేను పరిచర్య చేస్తాను అంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే 5 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్న బ్రదర్. 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ సాపలేయడం, ఊడవడం, అక్కడ క్లీన్ చేయడము అంతా నేనే చేస్తాను బ్రదర్. అంటే ఎంతమంది ఉంటారు నాన్న అని అడిగాను. 3000 మందికి పైగా ఉంటారట. హల్లెలూయా. 3000 మందికి పైగా ఉంటారట తనకి తెలిసిన వాళ్ళు. ఇంకా బయట నుంచి వచ్చి నేను కూడా పరిచర్య చేయాలని ఆశతో ఆసక్తితో వచ్చిన వాళ్ళు కూడా కొన్ని వేలాది మంది ఉన్నారట. హల్లెలూయా. అయితే ఈవిడికి 15,000 జీతం ఇస్తారట. 15,000 జీతం ఇస్తారట. 15,000 జీతం పట్టుకొని 5 సంవత్సరాలు తన భార్య తాను కలిపి వరంగల్ను విడిచిపెట్టి హైదరాబాద్కి వచ్చి కల్వరి టెంపుల్లో ఊడ్చుకుంటూ పని చేసుకుంటున్నారట. దేవునికి మహిమ కలుగునుగా. పని చేసుకుంటుంటే అప్పుడు నా నెంబర్ వాళ్ళకి దొరికింది. ఒక అమ్మాయి ఫోన్ చేసి ఇచ్చింది అన్నమాట. ఆ అమ్మాయి ఎవరు ఇచ్చారో నాకు కూడా చెప్పలేదు. కానీ అయితే బ్రదర్ మా ఇంట్లో ఇలా సమస్యలు ఉన్నాయి, ఇలా బాధలు ఉన్నాయి, ఇలా కష్టాలు ఉన్నాయి అని చెప్పింది.
ఏం కష్టాలు ఉన్నాయి అంటే మా అల్లుడు నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు బ్రదర్. మా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఫోన్ చేసింది. సరే రేపు మాట్లాడుతా ఎదుటి మాట్లాడుతా అని చెప్పి 3 రోజుల తర్వాత నిన్న రాత్రి ఫోన్ చేసింది. చేస్తే మాట్లాడితే వాడు చెప్తూ ఉంది చాలా విషయాలు. వారెవరో నాకు తెలియదు, నేనెవరో వారికి తెలియదు. నా ఫేస్ ఎలాగుంటుందో వారు చూడలేదు, వారి ఫేస్ ఎలాగుంటుందో నేను చూడలేదు. కానీ నేను ప్రభు నాతో ఏదైతే చెప్తూ ఉన్నాడో, ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ప్రభు నాతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలు తనకు నేను చెప్తూ ఉన్నాను. నీ ఇంట్లో సాతాను బంధకాలు ఉన్నాయని దేవుడు చూపిస్తున్నాడు. మీరు ₹1 చాలా డబ్బు తెచ్చిన రూపాయి నిలవట్లేదు. మిమ్మల్ని మీ అల్లుడిని వేరు చేసి నీ కూతుర్ని వేరుగా కాపురం పెట్టించేది ఒక దయ్యం ప్రభావం. అక్కడ ఒక శాపం వేలుబడితనం చేస్తూ ఉంది అని ప్రవచనం ద్వారా చాలా విషయాలు తనకి నేను మాట్లాడాను. హల్లెలూయా. మాట్లాడితే ఆ తర్వాత చెప్తుంది వెస్ట్ ఏమని చెప్తుందంటే, బ్రదర్ మీరు అక్షరాల సత్యమే చెప్పారు. హల్లెలూయా. ఏమ్మా అని అడిగాను. ఏమ్మని అడిగితే, అవును బ్రదర్, మా పెదపాపకి ఒక దురాత్మ మీదకి వస్తూ ఉంటదట. నాకు తెలియదు, అలా ఆవిడేమీ నాకు చెప్పలేదు. మీరు చెప్పింది కరెక్టే బ్రదర్, మా ఇంట్లో దయ్య ప్రభావం ఉంది, మా ఇంట్లోనే ఉంటుంది మా అమ్మాయి మీదకి దయ్య ప్రభావం వస్తూ ఉంటుంది, అది మాట్లాడుతూ ఉంటుంది, నేనే విడదీశానని చెప్పింది, నేనే మీకు కష్టాలు పెడుతున్నానని చెప్పింది, నేనే బాధలు పెడుతున్నానని చెప్పింది. కానీ వచ్చినప్పుడల్లా తను ఎవడో ఆపలేడు బ్రదర్, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అని చెప్పింది అనమాట. ఎప్పుడు నేను ఫోన్ చేసి ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడి పెట్టేసి ముందు చెప్తుంది అనమాట. అప్పుడు అన్నాను, అయితే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, కానీ దేవుడు బయలుపరచలేదా? అవును బ్రదర్, కరెక్ట్గా చెప్పారు అని చెప్పింది. అంటే ఎవరైతే దేవుడితో కనెక్టింగ్ ఉంటుందో, ఎవరైతే దేవుని దగ్గర మొదలు పెడతారో గ్రహింపలేని గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు ఆయన తెలియజేస్తాడు. హల్లెలూయా. అందుకే చెప్పాను ఈ మాట. ఎవరైతే ప్రభుతో గడిపే అనుభవం ఉంటుందో, ఎవరైతే ప్రభు పాదాల చెంత గడిపే అనుభవం ఉంటుందో, ఎవరైతే ప్రభు యొక్క ఆ కృప కొరకు ఎదురు చూసి ఆయన కొరకు ప్రార్థనలో కనిపెడతారో వారికట గొప్ప సంగతులు, తెలియలేని సంగతులు బయలుపరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుడు ఎంత ధన్యుడు కదా, మనుషుడు ఎంత గొప్పవాడు కదా. అంటే దేవుడి కంటే గొప్పవాడు ఏం కాదు, కానీ ఆ యోగ్యతని దేవుడే ఇచ్చాడు మనిషికి. ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎందుకో చెప్పమంటారా? నువ్వు నాకు మొరపెడితే చాలు, నీకు తెలియలేని సంగతులు నేను చెబుతాను అని చెప్తున్నాడంటే మనిషికి దేవుడు ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాటనిచ్చాడు చూడాలి. అంటే మనుషులు మంచోడు కాదు కదా, కానీ నేను అంటా మంచోడు కాదు. ఎందుకో తెలుసా? ఎంత గొప్ప మాట దేవుడు చెబుతున్నా సరే మనిషికి ఏంటంటే దేవుడితో గడిపే అనుభవం నాతో మీరు ప్రార్థన చేయండి, నన్ను ప్రార్థనలు అడగండి, నేను మీకు తెలియలేని సంగతులు చెప్తానని ప్రభు చెప్తున్నప్పటికీ కూడా మనిషి దేవుడితో గడపడం మానేస్తున్నాడు. అందుకే మనుషుడు మంచోడు. అందులోనే కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, దేవుడితో ప్రతిదినం గడుపుతూ, ప్రభు ప్రతిదినం పాదాలు పట్టుకుంటూ, ప్రతిదినం ఆయన దగ్గర మొర పెడుతూ, విజ్ఞాపన చేస్తూ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారు ప్రార్థన చేయడానికి కూడా గ్యాప్ ఉండదు వాళ్ళకి, ప్రార్థన చేయడానికి కూడా ఖాళీ ఉండదు వాళ్ళకి. ఒకరోజు పని మానేస్తే ఎంత ఫీల్ అయిపోతారో, ఒకరోజు పని మానేస్తే ఎంత ఇబ్బంది పడిపోతారో, ఒకరోజు పని మానేస్తే ఎంత లోపల వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో అయిపోతుంది. ఒకరోజు పని మానేస్తే, మరొక రోజు ప్రార్థన మానేస్తే ఏం అవట్లేదు నీకు. ప్రార్థన చేసే అనుభవం నీకుంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వదు. హల్లెలూయా. ఇర్మియాతో అంటాడు, ఇర్మియా నాకు మొదలు పెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను నేను. హల్లెలూయా. ఇర్మియాతో అన్న దేవుడు ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు, నాకు మొదలు పెట్టండి, మీకు తెలియలేని సంగతిని నేను మీకు చెప్తాను. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మొర పెట్టడం నీకు చేతనైతే నీకు తెలియలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, కొంతమంది ముఖాలతో చూస్తేనే చెప్పచ్చు. నువ్వు ఎప్పుడు ఈ అనుభవం ఎక్కడ తెలుసా?
కొంతమంది ముఖాలుగా చూసి చెప్పేస్తారు, ఈ అనుభవం ఎక్కడ తెలుసా? ప్రభుత్వం గడిపే వారికి తెలుస్తుందా? హల్లెలూయా. ప్రభుత్వం గడిపితే నీ ఫేస్ రీడింగ్ బట్టి కూడా చెప్పేస్తా. మరి లోకస్తులు చెప్తున్నారు కదండి అనుకోవచ్చు. లోకస్తులు చెప్తారు, లోకస్తులు చెప్తారు. అవి కొన్ని మంచి, కొన్ని మంచిగా. దేవుని మాటకి లోకం తలకు మాటకి వ్యత్యాసం చెప్తా వినండి. దేవుడితో గడిపితే మనకి తెలియలేని గొప్ప సంగతులు ఎలాగైతే ప్రభు తెలియజేస్తాడో, వాళ్ళు దేవుడు కూడా వాళ్ళకి తెలియజేస్తాడు. కానీ వాళ్ళు ఏం కోరుకుంటారంటే స్వార్థం కోరుకుంటారు. హల్లెలూయా. ఏ స్వార్థం కోరుకుంటారంటే, ఇవి నీకు చెప్పాలి అంటే నాకు 10,000 ఇవ్వాలి. అవునా? ఇవి నీకు చెప్పాలి అంటే ఒక 2 కొంచెం బియ్యం తేవాలి. ఇవి నీకు చెప్పాలి అంటే మీ ఇంట్లో పూజ పెట్టాలి. ఈ మాటలు మీకు చెప్పాలి అంటే నాకు కారు కట్టించి మా ఇంటికి వస్తే ఇక్కడ గొప్ప ఒక 20,000 30,000 పెట్టి పూజ చేస్తే అప్పుడు నీకు నేను చెప్తా జరగబోయేది ఏంటో అని చెప్తాను. కానీ యేసయ్య దగ్గరికి వస్తే నువ్వెవరో తెలియకపోయినా తెలియలేని గొప్ప సంగతులు బయలుపరుస్తాను. రూపాయి కూడా అడగండి. ఆమె హల్లెలూయా. కొన్ని వందలాది మంది నాకు ఫోన్ చేశారు, వందలాది మంది, దాదాపు 300-400 మంది దాకా ఫోన్ చేశారు. అందులో దాదాపు నేను ఒక 100 మందికి పైగా ఈ ప్రవచనాలు చెప్పుకుంటాను. 100 మందికి పైగా చెప్పుకుంటాను. నేనేది డబ్బు కొట్టుకోవట్లేదు, ఎవరి దగ్గర నేను రూపాయి ఆశించలేదు. నేను చెప్పిన తర్వాత వాళ్ళు అడుగుతాను, ఇది నిజమేనా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, వాస్తవం, నిజం, మీరు అక్షర సత్యం చెప్పారు, నువ్వు ఉన్నట్టుగా చెప్పారు అని చెప్పారు. ఎలాగో అసాధ్యమవుతుంది? నాతో నా ప్రభుత్వం నీ గడపడం నా అనుభవం అన్నమాట. ఆమె ప్రభుత్వం గడిపే అనుభవం నీకు ఉంటే ప్రపంచ స్థాయికి నేను తీసుకుపోతాను. ప్రభుత్వం గడిపే అనుభవం నీకుంటే నువ్వు ఏదైతే చూడాలని ఆశపడుతున్నా అది నీకు చూపిస్తాడు. నీ ఏదైతే కావాలని కోరుకుంటున్నావో అది నీకు ఇస్తాడు ఆయన. గడిపే అనుభవం నీకుంటే పరిస్థితి మారాలన్నా ప్రార్థనే, బంధకాలు దిగిపోవాలన్నా ప్రార్థనే, మనిషి బయటపడాలన్నా ప్రార్థనే, సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, బాధలు ఎన్ని వచ్చినా ఒక్క ప్రార్థన ద్వారా జయించవచ్చు. ఆమె ఈ సీక్రెట్ తెలిసి కూడా మన వాళ్ళు ఏమవుతున్నారంటే మోసపోతూ ఉన్నారు. దేవుడితో గడపడం చేత కాలేదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, నాకు ఇచ్చే ప్రభువా, మొన్న శుక్రవారం గారు చెప్పాను, నాకు ఇచ్చే ప్రభువా. ఏడు ఇచ్చేసేది? బ్రతిమలాడుకోవాలి. ఎలా చేయాలి? బ్రతిమాలుకోవాలి. బ్రతిమాలాలి. ప్రభా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారే నీకు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారే ఆధారము, నీవే కదా నా దేవుడివి అని ఆయన బ్రతిమలాడుకుంటే ఖచ్చితంగా ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? సమీపంగా అంటే దగ్గరగా ఉంటాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నీ దేవుడు దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? నీ గుండె మీద చేసుకుని చెప్పు, చెయ్యి చెప్పండి, నా దేవుడు నాకు, ఇప్పుడు చెప్పండి, సమీపంగా ఉన్నాడా లేకపోతే దూరంగా ఉన్నాడా? ఎవరికి దగ్గరగా ఉన్నాడు? నీకు దగ్గరగా ఉన్నాడు. మరి నీకు దగ్గరగా ఉన్నాడా? నీకు దగ్గరగా ఉన్నాడా? అబద్ధం చెప్తున్నారు మీరు, అబద్ధం చెప్తున్నారు. అది ప్రార్థన చేసే వాళ్ళకి దగ్గరగా ఉంటాడు ఆయన. ఎవరి దగ్గరగా ఉంటాడా? ప్రార్థన చేసే వాళ్ళకి దగ్గరగా ఉంటాడు. నాకు దగ్గరగా ఉన్నాడంటే ఆయన దగ్గరగా ఉంటాడేంటి? నువ్వు అబద్ధం చెప్తాను మరి సన్నిధిలో. దీనికి కూడా రేపు ఉంటుంది తీర్పు దినం ముందు. నువ్వు అక్కడ ఆల్రెడీ పడిపోయింది, అక్కడ లిఖించబడింది, జాగ్రత్త. హల్లెలూయా. ఎవరికి దగ్గరగా ఉంటాడు ఆయన? ప్రార్థన చేసే వారికి చాలా ఆసనుడుగా ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇర్మియా 29వ అధ్యాయం, 29వ అధ్యాయం, 29వ అధ్యాయం 12వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు నేను మీ మనవి ఆలకించును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ
చేయునెడల మీరు నన్ను కనుగొందురు. దేవునికి మహిమ కలుగునుగా. మీరు నాకు మొర్ర పెట్టుదరే, మీరు నాకు ప్రార్థన చేయుచు వద్దురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు మొర్ర పెడుతున్నారని, మీరు ప్రార్థన చేయుచున్నారని, మన ప్రార్థన అంటే ఏం చేస్తున్నాడట? ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆలకిస్తున్నాడు అంటే నువ్వు గొప్పడుగా గొప్పడు కాదు. చెప్పు, నీ ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు అంటే వింటున్నాడు. ఆమె చెప్పు, వింటున్నాడు. నా ప్రభు నా ప్రార్థన వింటున్నాడు. ఆమె చెప్పండి, నా ప్రభు నా ప్రార్థన వింటున్నాడు. వింటున్నాడు అని ప్రార్థన చేయాలి. అదే నమ్మకం అండి. నా ప్రభు నా ప్రార్థన వింటున్నాడని నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఏదో వచ్చాము, మోకరించాము, ఏదో 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాం, అది కాదు. నా ప్రభు నా ప్రార్థన వింటున్నాడని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ ప్రార్థన వింటున్నాడు. మరి వింటే ఈ సమస్య ఎందుకు ఉంటుంది? అదే రాత్రి ఇంకో సిస్టర్ ఫోన్ చేశారు. ఈ మాట కూడా జ్ఞాపకం వస్తుంది. రాత్రి వరంగల్ నుంచి ఇంకో సిస్టర్ గారు ఫోన్ చేశారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్నారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, ఎవరు మీరు అని అడిగారు. అంటే బ్రదర్ మాది పలానా ఏరియా, వరంగల్ నుంచి ఫోన్ చేస్తున్నాను అన్న. సరే అమ్మ చెప్పంటే, నేను ముస్లిమ్స్ కుటుంబంలో నుంచి పుట్టినదాన్ని, నాకు 2 పిల్లలు, నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అనుకోని పరిస్థితుల్లో కాలు చేయి పడిపోయింది. నేను కుంటిదానిలాగా ఉండిపోయాను. ఇంకా ఇది నడవదులని చెప్పి నా భర్త కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు బ్రదర్. అంటే అప్పుడు నేను అన్నాను, నువ్వు దేవుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతున్నాను? 1 ఇయర్ బ్రదర్. మరి మీ అమ్మని నమ్ముకున్నారంటే, లేదు బ్రదర్ నమ్మలేదు. నీకు బాగైతే మేము నమ్ముతాము అండమే కాదు, కానీ నన్ను చాలా మంది ఎటకారిస్తున్నారు బ్రదర్. నువ్వు ముస్లిమ్స్ అమ్మాయివి, నీకెందుకు యేసు దేవుడు, ఎందుకు నీకు యేసు ప్రభు కావాలి అని చెప్పి హేళన చేస్తున్నారు బ్రదర్. నీ దేవుడు నేను నడిపించడు, నువ్వు చచ్చేదాకా ఇదే పరిస్థితి, కుంటిదానివి, నీకెందుకు పిల్లలు అని చెప్పి చాలా మంది ఎటకారిస్తున్నారు బ్రదర్ అన్నది. అప్పుడు నేను మొట్టమొదటిగా ఆమెను అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా బిడ్డ? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడితో గడిపే అనుభవం నీకుందా అంటే, గడుపుతున్నా బ్రదర్, ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నాతో ఏం మాట్లాడట్లేదు అన్నదన్నమాట. సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను, మొర పెడుతున్నాను, కానీ దేవుడు నాతో ఏం మాట్లాడట్లేదు అన్నాడు. ఎందుకు మాట్లాడు దేవుడు? ఎందుకు కనిపించడు? ఎందుకు నిన్ను బలపరచడు? ఎందుకు నీకు శక్తినివ్వడు? ఎందుకు నీకు నడవడానికి సహాయం చేయడు? చేయగలడైనా, ఏమైనా చేయగలడు. చేయగలడా చేయలేడా? ఏమైనా చేయగలడు. మరి నిన్నెందుకు నడిపించలేకపోతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఈ విధంగా చేయాలా అన్నా? చెప్పండి, ఏ విధంగా చేయాలా? 2 గంటలు లేచిపో, 2 గంటల నుంచి 4 గంటల వరకు కన్నీరు కార్చి భారముతో, 1 రోజా 2 రోజుల, సంవత్సరమా 2 సంవత్సరాల 3 సంవత్సరాల ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, ప్రభువా నా దిక్కు నీవే అని ఆయన పాదాలు పట్టేసుకో. ఖచ్చితంగా నువ్వు లేచి నిలబడతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిజమా బ్రదర్ అన్నాడు. నిజం, నేను చెప్పేది అబద్ధం కాదు, ఒకసారి చూసుకో బైబిల్లో చెప్పాను. బైబిల్ తీసి చదివి చూపించింది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము, కీర్తన 63వ అధ్యాయము. వీళ్ళందరూ వేకుని స్తుతించి దేవుణ్ణి ఆరాధించి కనపరిచారు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో యోహాను పేతురు ఏమంటారు? వెండి బంగారం నా యొద్ద లేవు గాని యేసు నామం మాత్రం ఉంది, నువ్వు లేచి నడు. ఆ మాట చెప్పేసరికి దేవుడు నాతో మాట్లాడడం మొదలెట్టాడు. ఆమేన్ చెప్పండి. వెంబడి చెప్పాను, నువ్వు నడుస్తావు, కానీ దేవుడితో గడిపే అనుభవం నీకు ఉండాలి. దేవుడితో గడిపే అనుభవం నీకుంటే నువ్వు ఖచ్చితంగా లేచి నడుస్తావు బిడ్డ. అందరి దగ్గర సాక్షి చెప్తావు, అందరి దగ్గర నీ సాక్షిగా వాడుకుంటాడు. నువ్వు రాబోయే దినాల్లో సేవ చేయబోతున్నావు అని చెప్పారు. అప్పుడు ఆవిడ అన్నది, అవునా బ్రదర్ అంటే, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ప్రతి దానికి ఆమె పలికింది. జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాలంటే ప్రభుతో ఒక నిబంధన కలిగి ఉండాలి. ప్రభుతో ఒక నిబంధన కలిగి ఉండాలి. నేను బెంగళూరు నుంచి ఇంకో సెల్ ఫోన్ చేశాను. ఆమె అంటుంది, నాకు చాలా సంతోషం ఉందన్నా అంటుంది. ఏనన్నా దేనికన్నా?
నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే దేనికి అన్న అంటే ఈరోజు నేను ప్రభుతో చాలాసేపు గడిపాను. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎందుకు అంత సంతోషం అంటే తెలియదు. ఆయన ఇంత సంతోషం ఉందనే సంగతి నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడితో గడిపానన్నా, నాకు చాలా సంతోషంగా ఉందన్నా అని నవ్వుతూ మాట్లాడింది. హల్లెలూయా. ఎవరితో గడిపితే సంతోషం నీకు? లోకస్తులతో గడిపితే సంతోషమా? లోకంలో ఉన్న వాటితో గడిపితే నీకు సంతోషమా? డబ్బు కట్లమయ్యాను ఒక ఆయన పడుకున్నాడట సంతోషంగా ఉండాలని చెప్పి, అది కూడా సంతోషం లేకపోయింది. ఒకడు బంగారం ఇంటి నిండా బంగారం పెట్టుకున్నాడు. ఇంటి నిండా ఒంటి నిండా భార్య ఒంటి నిండా, పిల్లలు ఒంటి నిండా, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పియ్యాలు ఒంటి నిండా, మొత్తం ఎక్కడ చూసినా బంగారం. ఆఖరికి దేనికి కూడా బంగారం వేసిన. ఎక్కడున్నావు? సంతోషాన్ని ఇచ్చిందా? సంతోషాన్ని ఇచ్చిందా బంగారం? బంగారం లాంటి ఏసైనా వేసుకొని బంగారం కొట్టుకునే దాన్ని సృష్టించిందే ఏసై అయితే దాన్ని బెల్లే చేసుకొని నా దగ్గర ఎంత ఉంది, నా దగ్గర అంత ఉందని పడాయి. సంపాదించుకున్నావు, దేవుడు ఇచ్చిన కాడికి తృప్తి చెంది అనుకోవచ్చు కదా. బంగారం లాంటి వేస్తే వదిలేసుకుంటున్నాం. అది వారికి తెలియట్లే. డబ్బు కాస్త ఉండేసరికి, డబ్బు కాస్త పెరిగేసరికి, బంగారం కాస్త ఉండేసరికి, డబ్బు కాస్త వెనక ₹1 వేసుకునేసరికి దేవుడితో పని లేదు, దయ్యంతో పని లేదు. నాకు ఎవరితో పని లేదయా అంటారు చాలా మంది. నీకెంతున్నా నువ్వు జీరో. తెలుసా నీకు? నీకు ఎంత డబ్బైనా ఉండొచ్చు ఈ లోకంలో, నువ్వు హీరో కావచ్చు, నువ్వు గొప్పవాడు కావచ్చు, నువ్వు గొప్ప మేడం మిందులో పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా ఐఎమ్ జీరో. నువ్వు జీరోవే. ఎంతున్నా జీరోవే. ఏమీ తేలేదు, ఏమి మోసుకొని మన్నయ్యేది వెనకటి వలే మన్నైపోద్ది. ఏ ఆత్మ అయితే నీకు వచ్చి నీ దగ్గర నివసించిందో ఆత్మ కూడా దేవుడి దగ్గరికి పోద్ది. నువ్వు సున్నా, ఏది ఒక్క అనకూడదు కానీ ఒక పుల్ల కూడా నువ్వు పట్టుకుని వెళ్ళలేవు. దీనికి మనిషి నేను అంత సంపాదించాను, నేను ఎంత సంపాదించాను, నా దగ్గర అంత ఉంది, ఎంత ఉందని తెరవీగుతాడు. నేను చెప్తున్నా కదా, వాళ్ళందరికీ సున్నా మార్కులే. ఈ లోకంలో ధనవంతుడు ఎవడో తెలుసా? ఈ లోకంలో డబ్బున్నోడు ఎవడో తెలుసా? ఈ లోకంలో ధాన్యములు ఉన్నోడు ఎవడో తెలుసా? ఈ లోకంలో బంగారం కంటే విలువైన వారిని నమ్ముకున్న దేవుడిని నమ్ముకున్న వారి మాత్రమే ధనవంతులు. ఆమె చెప్పండి. నేను చెప్పరా? ఆమె చెప్పరా? ఎవరు ధనవంతులు? ఆయనకు మొర్ర పెట్టి, ఆయన దగ్గర పాదాల దగ్గర పడి, ఆయన పాదాలు పట్టుకొని ప్రతి దినం నీవేనా దిక్కు ప్రభువా అని గడిపినోడే ధనవంతుడు. ఈ రోజు ధనవంతుడు అంటే బయట ధనం కాదు, ఎన్నాల మనిషి బ్రతికేది ఎన్నాలా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, మళ్ళీ ఒక్క పొల కూడా పట్టుకోవాలి కలకుండా వెళ్ళిపోతాం. మంచోళ్ళు అయితే నీకు మంచిగా సహకారం చేసి పంపిస్తారు. మంచోడు కాకపోతే వెళ్ళిపోయావు కదా, పో, నీ జీవితం నీదే, అయిపోయింది, నీ బ్రతుక ఎక్కడి నుంచి అయిపోయింది. 3 రోజులు ఎడుతారు, 4 రోజులు మర్చిపోతారు. కానీ నా ప్రభువుని తెలుసుకుంటే ఎంత ఆనందం ఉందంటే, ఎంత సంతోషం ఉందంటే, ఎంత గొప్ప భాగ్యం ఉందంటే, ఇహలోకమందు పరలోకమందు కూడా నువ్వు ఆనందిస్తావు. ఆమె ఇహలోకమందు ఆనందిస్తావు, పరలోకమునందు కూడా ఆనందిస్తావు. కనుక ప్రజలు చాలా మందికి ఇదే చెప్తున్నాను, ఏడు తెలుసా, నువ్వు దేవుని బట్టి సంతోషించాలి, నువ్వు దేవుని బట్టి ఆనందిస్తావు. నిత్యము సంతోషంగా ఉండేది ఎవడు చెప్పండి? ఇప్పుడు నిత్యము సంతోషంగా ఉండేది ఎవడు? మీరు తిని రాలేదా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నిత్యము సంతోషంగా ఉండేది ఎవరు? నిత్యము సంతోషంగా ఉండేది ఎవరో తెలుసా? నిత్యము ఆయన పాదాలు పొద్ద, ప్రభా నీవే నా శరణం, నీవే నా దిక్కు, నీవే నా ఆధారం అన్ని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన మాత్రమే సంతోషంగా ఉంటాడు. 10 లక్షలు ఇంట్లో పెట్టుకొని 10 లక్షలు ఇంట్లో పెట్టుకొని ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? బ్యాంకులో 10 కోట్లు పెట్టుకున్నాడు సంతోషంగా ఉంటాడా? అడుక్కు తినేవాడు సంతోషంగా ఉంటాడా? ఎవడు సంతోషంగా ఉంటాడు?
ఎవడు సంతోషంగా ఉంటాడు? ఈరోజు సంతోషం లేకపోవడానికి గల కారణం యేసయ్య నీ ఇంటిలో నీ ఒంటిలో లేకపోవడమే. ఈరోజు సంతోషం అంటే ఏమో తెలియకుండా నువ్వు బ్రతుకుతున్నావు కాదు. ఈరోజు సంతోషం అంటే ఏదో అనుభవించకుండా నువ్వు బ్రతుకుతున్నావు కాదు. ఎందువల్ల? కారణం ఏంటో తెలుసా? యేసయ్య నీలో లేకపోవడం వల్ల, యేసయ్య నీ ఇంటిలో నీ ఒంటిలో లేకపోవడం వల్ల సంతోషానికి దూరం అయిపోయి, సమస్యలకు దగ్గరైపోయి, జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటూ, జీవితంలో ఎన్నో పెనుతుఫాను లాంటి సమస్యలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే యేసయ్య నీవు కలిగి లేకపోవడం బట్టి. నువ్వు కలిగి లేవు. ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే నాకేదో అయిపోద్ది అన్నట్టు నీ ఫీలింగ్ అవ్వాలి. ఆమె చెప్పండి. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడట, ఒక టీచర్ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేస్తుంటే మంచి ఆత్మపూర్ణుడు బెల్ల కొట్టారు. లోపలికి వెళ్ళి తలుపులు రెండు వేసేసుకొని కాసేపు దేవుడితో గడుపుదామని చెప్పి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తూ పెద్ద నోరెట్టి గొంతు చించుకొని యేసయ్యా యేసయ్యా స్తోత్రం స్తోత్రం అంటే అతనికి మీదకి దేవుని శక్తి దిగొచ్చి ఆమెను అనడానికి ఎక్కడ మార్గం లేదు తనకి. దేవుడు ఆత్మను పొందుకొని యేసయ్యా స్తోత్రం 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 అంటుంటే లోపల ఏదో జరిగిపోతుందని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వచ్చే బాబు తలుపుతీ అంటున్నారట. అంటుంటే అప్పుడు ఈయనకి వినపడలేదు. ఈయన ఎవరితో కనెక్టింగ్ అయ్యాడు? ఎవరితో చూడ ఎవరితో కనెక్టింగ్ అయ్యాడు? దేవునితో కనెక్టింగ్ అయ్యాడు. హల్లెలూయా. చెప్తున్నానా? దేవునితో కనెక్టింగ్ అయితే పక్కోడు ఏం చేస్తున్నాడో నీకు తెలియదు, ఎదురోడు ఏం చేస్తున్నాడో నీకు తెలియదు, వెనకోడు ఏం చేస్తున్నాడో నీకు తెలియదు, ఏవుడు ఏం చేస్తున్నాడో నీకు తెలియదు. అలా నిమగ్నం అయిపోతావు దేవునితో కనెక్టింగ్ ఉంటే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ కనెక్టింగ్ ఎవరితో అయిపోయాడంటే దేవుడితో అయిపోయేసరికి కాసేపు ఆగిన తర్వాత తలుపులు తెరిచి చూశాడట. చూస్తే ఏం చేస్తున్నావయ్యా లోపల నువ్వు? ఎంత గొంతు చించుకొని అరుస్తూ ఉంటే లోపల ఏదో సర్పం ఉందనో లేకపోతే ఇంకేముందనో దేన్ని చూసి భయపడిపోయావనో మేము అనుకుంటున్నాం. బయట ఏమైంది నీకు అంటే అప్పుడు ఆయన అంటున్నాడట బయటకు వచ్చి, సార్ వినండి, అందరూ వినండి సార్, నేను చెబితే అర్థం కాదు కానీ నేను చేసింది చేసి చూడండి మీకు అర్థమవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను చెబితే మీకు అర్థం కాదు కానీ నేను చేసింది మీరు చేస్తే అది మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుడితో గడిపితే అలా ఉండాలన్నమాట. నువ్వు ఎప్పుడు మోకరించవో నీకు తెలియకూడదు, ఎప్పుడు ముగిస్తావో కూడా నీకు తెలియకూడదు. అలా ఉండాలి ప్రార్థనలో ఉంటే. కొంతమంది టైం చూసుకుంటారు, మోకరిస్తారు, మళ్ళీ గంట అయిపోయిందా, 2 గంటలు అయిపోయిందా, ఇలా మూసేస్తారు. ఒకప్పుడు నేను కూడా అలా చేసేవాడిని అండి. ఎందుకంటే ఈ రోజు గంట చేశాను, రేపు ఒక పావు గంట పెంచుతాం, మళ్ళీ ఇంకో పావు గంట పెంచుతాం. అలాగని సమయం చూసుకొని ప్రార్థన చేసేవాడు. ఆ తర్వాత దేవుడు నేర్పాడు, నీకు ఏ సమయానికి నువ్వు ముగిస్తావో నీకు తెలియకుండా నువ్వు ముగించాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు ఏ సమయానికి ముగిస్తావో నీకు తెలియకూడదు. అలాగా ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేస్తే నీకు ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్ముకున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యతో గడిపే అనుభవం నీకు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదామా? 4వ అధ్యాయము 7వ వచనం. మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మన సమీపంగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా నున్నాడు. చాలు. ఈ మాట మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తా చూడండి.
ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ దగ్గరికి వచ్చినంత గొప్పగా ఏ దేవుడైనా ఆ ప్రజల దగ్గరికి వస్తున్నాడా? మరి ఎంత గొప్ప దేవుడు నువ్వు తెలుసుకొని ఏ ముద్రిస్తున్నావు నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఇంత గొప్ప దేవుడిని తెలుసుకొని ఎందుకు పాడు చేసుకుంటున్నావు ఆ సమయాన్ని? ఎంత గొప్ప దేవుడు నువ్వు తెలుసుకొని ఎందుకు ఆ సమయాన్ని నువ్వు కోల్పోతున్నావు? దేవుణ్ణి మొరపెట్టు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడు ఎవరు ఏ దేవుడిని ఆరాధించినా ఆయన సమీపంగా వస్తాడో రాడు నాకు తెలియదు, కానీ మన యేసయ్యకి హృదయపూర్వకంగా మొరపెడితే ఆయన మనకి సమీపంగా వస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. ఇశ్రాయేలు ప్రజలు చెరసాలలో ఉన్నప్పుడు ఎవరికి మొర పెట్టారు చెప్పాలి? ఎవరికి మొర పెట్టారు? దేవునికి మొర పెట్టక వాళ్ళ శ్రమలోంచి విడిపింపబడ్డారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఏలియా ప్రార్థించగా ఏమైపోయింది? 3.5 సంవత్సరాల వర్షము రాకుండా మానేసింది. ఆమేన్ చెప్పండి. తర్వాత అదే ఏలియా ప్రార్థిస్తే వర్షం భూమి మీద కురిచింది. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉంది, ప్రార్థనకి ఎంత బలం ఉంది, ప్రార్థనకి ఎంత విజయం ఉంది. ఆమేన్ చెప్ప. ఎంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడు, ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? 14 అద్భుతాలు చేశాడు. చెప్పండి, 14 అద్భుతాలు చేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నేలను చేసి, ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నేలను చేసి, నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎదురొచ్చిన సముద్రాన్ని ఏం చేశాడు? చీల్చాడు. ఎంత గొప్ప అద్భుతమో. ఎవరైనా చేర్చగలరా? ఎవరైనా చేయగలరా? ఎంత అదే కాదు, ఆ నీళ్ళని ఏం చేశాడట? గోడగా చేసేసాడట. ఆమేన్ చెప్పండి. ఎంత గొప్ప దేవుడు. నీవు నేను కలిగి ఉన్న దేవుడు. ఆయన మొర్ర పెడితే చాలు అద్భుతం జరుగుతుంది. మొర్ర పెట్టడం నీ చేతనైతే అద్భుతాలు చూస్తావు.
ఆ నీళ్ళను గోడగా నిలపడం కాదు, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ అవతల ఒడ్డుకి చేరేంత వరకు కూడా అలాగే నిలిచిపోయింది. నిలిచిపోయిందే నిలవలేదు, నిలిచిపోయిందే నిలవలేదు. ఎంత అద్భుతమో కదా, ఎంత గొప్ప దేవుడో కదా. ఇలాంటి గొప్ప అద్భుతాలు నీ జీవితాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకు మొర్ర పెట్టడము చేతనైతే ఇలాంటి అద్భుతాలు చూడబోతూ ఉన్నాడు. మొరపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చదువుదామా. వారు చెరగొని పోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసిమని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన ఎడల తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమునందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములు నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనములు ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులను ఆ తప్పులు వారికి క్షమించి వారిని చెరలోనికి కొనుక్కోయేవారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టింపుము. చూసారా, దేవునికి మహిమ కలుగును గాక. అందులో మనం చదువుకునే దాంట్లోనే గొప్ప అర్థాలు ఉన్నాయి. గొప్ప అర్థాలు ఉన్నాయి. ఏ దేవుడు నిన్ను ఏ సమస్య నుంచి విడిపించగలడో దాంట్లో అర్థం ఉంది. వారి పితరులు కనాను దేశంలోకి చేరుతారని దేవుడు చెప్పాడు, కనాను దేశంలోకి వెళ్తారని దేవుడు చెప్పారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చేరలేకపోయారు? అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వెళ్ళలేకపోయారంటే వారు సొనుగుడు మొదలు పెట్టారు. ఏం మొదలు పెట్టారు? ప్రార్థనకు బదులు ఏం మొదలు పెట్టారు? ఈ సొనుగుడు వల్ల వీళ్ళు కనాను దేశంలోకి వెళ్ళలేకపోయారు, చేరలేకపోయారు. దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, నేను గొప్ప చేస్తా, నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా, నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తా, నీకు కావాల్సిన నేను అనుగ్రహిస్తా అని వాగ్దానం చేస్తాడు, ప్రవచనం చెప్తాడు. కానీ నువ్వేం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేసాడులే, దేవుడు మాకు ఏం చేసాడులే, దేవుడు అంటే మా బ్రతికి ఎలాగవుతుందా, మా జీవితాలు ఎలాగవుతాయా, మా పరిస్థితులు ఎలాగవుతాయా అని సొనుగుడు మొదలు పెడతావు. ఈ సకంలోనే ఆశీర్వాదం చూడకుండా నువ్వు ఇశ్రాయేలు ప్రజలాగా తయారవుతావు. మరి నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? కనాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని వాగ్దానం నెరవేరింది అని వారు చూడలేకపోయారు. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, అది నువ్వు పొందుకోవాలి అంటే, దాన్ని నువ్వు చూడాలి అంటే ఖచ్చితంగా ఆయన వైపు మొరపెట్టు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆ మందిరం తోటి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమును నీ ప్రార్థన చేసిన విన్నపములు విని వారి కార్యము నిర్వహించి, వారి కార్యాలు ఏం చేస్తాడట? వారి కార్యంలోకి సఫలమైపోతాడు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన విలువైనదా కాదా? విలువైనదా కాదా? ఎంత విలువైనదంటే అది నీకు ఒక ఆయుధం. ప్రార్థనే ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా.
ఏ రోజు మొదలు రోజు మొదలు పెట్టిన రోజు ఏ విధంగా మొదలు పెట్టాలో తెలుసా? ప్రార్థనతో మొదలు పెట్టాలి. ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థనతో స్టార్ట్ చేయాలి. పొయ్యి అంటించేటప్పుడు ప్రార్థనతో స్టార్ట్ చేయాలి. నువ్వేదైనా పని చేసేటప్పుడు ప్రార్థనతో స్టార్ట్ చేయాలి. మీకు తెలుసా, వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాను. ఏదైనా పని చేసినప్పుడు ప్రార్థన చేస్తాను, ఏ పని చేయకపోయినా ప్రార్థన చేస్తాను. ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటే అది ఊరికే పోదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎంత గొప్ప దేవుడు! ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని నిన్ను నీ దేశాన్ని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకుండగా మనకు భయమో లేదు. కీర్తన 50 అధ్యాయం, కీర్తనలు 50 అధ్యాయం ఒకసారి తీద్దామా? 50 అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చాలు. ఆపత్కాలమున నీవు నాకు ఏం చేయాలి? మొరపెట్టడం అంటే ప్రార్థన చేయాలి. ఆపత్కాలం అంటే ఇప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు, అపాయము. ఆపత్కాలం అంటే అపాయకరమైన కాలం, అపాయకరమైన సమయం. అలాంటి సమయంలో ఏం చేయాలి? నువ్వు చాలా మంది ఏం చేస్తారు? అమ్మో బాబు ఏమైపోతుందో, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఎంత చాలా ఇబ్బంది పడిపోతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏం తెచ్చేయాలి, ఏం చేయాలి, ఎలాగొచ్చేస్తున్నారు, డబ్బులు లేవు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, నలిగిపోతా ఉంటారు. నలిగిపోవడం దేనికి? ఊగిపోవడం దేనికి? జోగిపోవడం దేనికి? నిలబడి ప్రార్థన చేయి. ఆమేన్ చెప్పు. నిలబడి ప్రార్థన చేయి. తప్పక కార్యము చూస్తావు. నువ్వు నలిగిపోతుంటే ఆయన చూస్తాడా? నువ్వు ఏడుస్తుంటే ఆయన చూస్తాడా? నువ్వు బాధపడుతుంటే ఆయన చూస్తాడా? నువ్వు కన్నీరు గారుస్తుంటే ఆయన చూస్తాడా? చూడలేడు ఆయన. నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు నా యేసు. నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. నాకు మరణం పెడితే చాలు నీకు నేను ఉత్తరం ఇస్తానన్న దేవుడు. ఇటువంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడయ్యా మనకి? ఇలాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడయ్యా? నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. అలాంటి దేవుడు ఎక్కడ ఉంటాడు మనకి? నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందే. జగం అంటే ప్రపంచమంతా. నేను చెప్తున్నా కదా, ప్రపంచమంతా ఒక దినాన్ని ప్రభు పాదాల చెంత మోకరిల్లే దినం ఒక రోజు వస్తుంది. ప్రపంచమంతా మోకరిల్లే దినం ఒక రోజు రాబోతా ఉంది. ఒక్కడు మిస్ అవ్వడు ఆ రోజు. ఒక్కడు తప్పించుకోవడానికి మార్గం ఉండదు. అప్పుడు దాకే నీ ఇష్టం వచ్చిన దేవుడిని, నీ ఇష్టం వచ్చిన దేవతని నువ్వు పూజించుకోవచ్చు. ఆ రోజు మాత్రం ఆ ఒక్క రోజులో మాత్రము, ఆ ఒక్క రోజు ఏం జరుగుతుందో తెలిసి ప్రపంచమంతా ఆయనే దేవుడని రొమ్ము కొట్టుకునే దినము రాబోతుంది. ప్రజలు చూడబోతా ఉన్నారు. ఆ రోజు తెలుస్తుంది దేవుడు ఎవరు. హల్లెలూయా. నేను నిజం చెప్తున్నాను, దేవుడు ఎవరో, ఈ సృష్టికర్త ఎవరో, ఈ సృష్టిని సృజించింది ఎవరో, ఈ సృష్టిని కలుగు చేసింది ఎవరో, ఒక దేవుడు అని పేరు చెప్ప. అది అల్లా నమ్మిన అని అంటారు కదా, అల్లా నమ్మిన వాళ్ళైనా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా ఒక దేవుడి పేరు తీయకుండా, ఒక దైవజనుడు చెప్తున్నాడు ఇలాగా, ఒక దేవుడి పేరు తీయకుండా 30 రోజులు ధ్యానంలో ఉండిపోయి ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో నా ముందుకు రండి అని ప్రార్థన చేసుకో. 30 రోజుల తర్వాత ఆ సృష్టించిన సృష్టికర్తే నీ ముందుకు వస్తాడు. హల్లెలూయా. ఆ రోజు నిజమైన దేవుడు ఎవరో నీ కళ్ళు తెరవబడతాయి. ఆ రోజు ఎవరో నిజమైన దేవుడు ఎవరో నీ కళ్ళు తెరవబడతాయి. ఆ దేవుడు నమ్ము. అందరికీ ఇది సవాల్, అందరికీ. ఆ దైవజనుడు చెప్తున్నా, ఆ దైవజనుడు చెప్తుంటే ఆ వీడియోలో నేను చూశాను అన్నమాట.
కిరణ్ పాల్ గారు మాట చెప్తున్న చాలా సంతోషం అనిపించింది. అవును, నిజం, సత్యం, వాస్తవము. ఆమేన్ చెప్పండి. నిజమైన దేవుడు ఎవరో తెలియక ఈ రోజు ప్రజలు మోసపోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది నా కాన్సెప్ట్ కాదు, కానీ నిజంగా మొరపెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడు. నువ్వు నిజంగా మొరపెట్టడం నీ చేతనైతే ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎన్నిసార్లు చెప్తే ప్రార్థన గురించి చాలండి ఆపియండి అంటారు. ప్రార్థనలో ఉన్న శక్తి అంతంత కాదు, బలమైన ఆయుధం ఏంటంటే క్రైస్తవుడికి ప్రార్థన. షడ్రకు మేషకు ఎవరు ప్రార్థన చేశారు, ఏమైంది? అగ్నిలో ఉన్నాను నేను కాలిపోయేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోయేదయ్యా, నీరు గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. షడ్రకు మేషకు అబేద్నెగోలు కాలిపోలేదంటే కారణం ప్రార్థన. దానియేలు సింహాలు బోర్లే వేసిన సింహాలు నోరు మూయబడ్డాయంటే ప్రార్థన. పౌలు సేవలో బంధింపబడి చెరసాల్లో వేయింపబడి వారు బయటకు వచ్చారంటే ప్రార్థన. ఎంతమందిని బంధకాల్లో ఉన్నవారు ఈరోజు జైల్లో కొన్ని వేలాది మంది సేవకులు, వేలాది మంది విశ్వాసులు, వేలాది మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు బందీలైపోయి ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేస్తే వారు విడుదల వస్తారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసే కుటుంబాలు ఎక్కడైతే ఉంటాయో, ప్రార్థన చేసే కుటుంబాలు ఏ స్థలంలో ఉంటాయో ఆ స్థలం అంతా ఆయన వర్ధిలింపజేస్తాడు. ఆయన వర్ధిలింపజేస్తాడు. నీ కుటుంబం ఉందా, నీ కుటుంబంపై ఏ అపాయం రాకుండా ఆయన ఒక బలమైన కంచె చేస్తాడు. ఇశ్రాయేలు దేశం మీద ఆయన ఒక బలమైన ఆయుధాన్ని పెట్టాడట. దేశం మీద ఏ బాంబు వేసినా పడదట. అలాంటి టెక్నాలజీ తయారైపోయింది. వాళ్ళకి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ కుటుంబంపై, నీ గృహంపై కాపుదల ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, నువ్వు ప్రార్థన కలిగి ఉన్న వ్యక్తివైతే నీ కుటుంబంపై, నీ గృహంపై, నీ బిడ్డలపై, నీ భర్తపై ఆయన అగ్ని కంచి ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే మన మీద అగ్ని కంచి ఉంచడం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తే మన చుట్టూ దేవుని కంచి వేయడం ఏంటి? ఎంత గొప్ప దేవుడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ప్రార్థించకుండా దినము స్టార్ట్ చేస్తాము. ఎంత అవర్గిలమో కదా, ఎంత దరిద్రమో కదా మనం. ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట వినండి, దేవుని మాటకు లోపడండి, దేవుని మాటకు తగ్గించుకోండి, దేవుని మాట ప్రకారంగా నడవండి. ప్రార్థనతో జీవితాన్ని స్టార్ట్ చేయండి, ప్రార్థనతో రోజును స్టార్ట్ చేయండి. ప్రార్థనతో పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థన వల్ల జీవితాలు మారుతున్నాయి, బ్రతుకులు మారుతున్నాయి. నాశనం అయిపోయిన వారు కూడా మారుతూ ఉన్నారు ఒక ప్రార్థన వల్ల. ప్రార్థనే బలమైన ఆయుధం. అది పట్టుకోండి. క్రైస్తవుడు పట్టుకోవాల్సిన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం. ఆమేన్ చెప్పు. ప్రార్థన అనే ఆయుధం. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయి, స్థితిగతులు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారిపోతాయి, ఏదైనా మారిపోతాయి. మన ఆయుధం అది. ఆమేన్ చెప్పండి. మన సంఘానికి ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే మన బ్రతుకులే మారుస్తుంది. కాబట్టి ప్రార్థన కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాను.